పేదల ఇళ్ల కోసం సర్వే నంబర్ 54/23లో 4 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకొని దానికి బదలాయింపుగా నర్సాపురంలో సర్వే నంబర్ 389/3లో బదలాయించిన 4 ఎకరాలను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి తమకు 4 ఎకరాల భూమిని కేటాయించకపోతే కోరుకొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని శ్రీరంగపట్నం గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద అమ్మాజీ రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో అనేక సార్లు కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు లిఖితపూర్వకంగా తెలియజేయడం జరిగిందన్నారు. 6 నెలలుగా రెవెన్యూ యంత్రాంగం కోరిన పత్రాలు, నగదు చెల్లించినప్పటికీ ఇప్పటి వరకు తమకు కేటాయించిన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించని పక్షంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబాలతో ఆమరణ దీక్ష చేస్తామన్నారు. శ్రీరంగపట్నం గ్రామంలో మద్దాల పెద్దమ్మాజీ అని నేను సర్పంచ్గా కోరుకునేది ఒకటే. నేను నా గ్రామంలో ఎక్కడ కొందరైనా ముంపు గ్రామం అని రాజమండ్రి వెళ్ళి మరి ములగాడ గ్రామంలో మెరకుంటే మెరకనే ఇమ్మని అమలాపురం విశ్వేశ్వరరావు గారిని బతిమాలగా, అయినా నాది ఆదాయం వచ్చి పామాలతోటండి, నేను ఎలాగెత్తానండి బాబు ఇప్పుడు ఇవ్వనంటే, అయ్యా నీ పేరుండి పొద్దే నా గ్రామానికి మరి ముంపు గ్రామం కాబట్టి ఆ జనం నీ పేరు పెట్టుకొని ఏదో ఏర్పాటు చేసుకుందారని చెప్పగా సర్లేండి అని నేనైతే మరి భూమి అయితే నాకు వద్దు, నా పేరున ఒకవేళ భూమి వస్తే నువ్వు నాకు డబ్బులు ఇచ్చేసి నా భూమిని గవర్నమెంట్కి ఇళ్ల స్థలాలకు ఇమ్మనగా దాన్ని 22 ఇంచేదంటే దాన్ని భూమిని ఏం చేశారంటే పామాయిల్ చెట్లు తొలగించి రోడ్లు వేసి రాళ్ళు వేసి ఆయన భూమి మామూలుగా పేద ప్రజలకి ప్రభుత్వం వారు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు దానికి బదిలీగా నరసాపురం భూమిని 4 ఎకరాలు బదిలీ సీలింగ్ పొలం ఇస్తాను తప్ప మా దగ్గర డబ్బు లేదని గవర్నమెంట్ అనగా, నాకైతే భూమి వద్దు రమణ గారు, మీరు భూమి తీసుకొని నాకు డబ్బు ఇవ్వనగా నేను ₹1 ఇది తీసుకొని ₹1 కదా నాకు ఎవరికొరకు అమ్మేస్తాను, లేకపోతే నేను ఇస్తానులే బాబు అని అతను బతిమలితే చెల్లెండి తీసుకోమన్నాడు. నా దగ్గర ₹10 లక్షలు అమలాపురం విశ్వేశ్వరరావుకి ఇచ్చి ఆ భూమిని నేను ఆల్చుకోగా కలెక్టర్ మాధవలత్ గారు దగ్గరుండి సర్వేలు పంపి కొలత కొలిసి నా భూమి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఎవరో అమలాపురం విశ్వేశ్వరరావుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామండి అని హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేయగా అప్పుడే ఇప్పుడు మన డేట్ ఉంది కదా, ఆ డేట్కి ప్రకారంగా మాకు ఎప్పుడైతే ఆ భూమి ఎలా తీసుకున్నారో ఆ డేట్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అదే ఇయ్యారో సీను మాకు పొలాలు దగ్గరుండి కొలిపించి నర్సాపురం చేయగా విలేజ్ సర్వేలు తీసుకొని మళ్ళీ అదే ఇయ్యారో కూడా వెళ్ళి ఈ ఎంఆర్ఓ అప్పుడు కూడా సుస్వాగతం గారే 22లో తీసేసిన దాన్ని మళ్ళీ 22లో పెట్టేలాగా వీళ్ళందరూ ఏర్పాటు చేసి డబ్బులు కక్కుర్తిపడి దాన్ని మళ్ళీ 22లో పెట్టారు. దాన్ని 22లో పెట్టి అమలాపురం విశ్వేశ్వరరావు అన్న అయింది, అది కూడా ప్రభుత్వం భూమిని పెట్టారు. అంటే నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చి పామాయిల్ తోట ఒక రైతు ఇస్తే పేద ప్రజలకి దీన్ని గవర్నమెంట్ ఈ రోజు నుంచి 2 సంవత్సరాలు కూడా తిరుగుతున్నారు కలెక్టరేట్. ఇంకేదంటే నువ్వు కొనుక్కున్నావు కాబట్టి భూమి నా డబ్బు నాకు ఇచ్చి నాకు గవర్నమెంట్ తోటి పని లేదు అని ఒక అగ్రిమెంట్ కూడా రాశాడు. నాకు అగ్రిమెంట్ రాసావు కాబట్టి రాసి నాకు డబ్బు ఇచ్చావు కాబట్టి నా భూమి కానీ నాకు కానీ సంబంధం, నా డబ్బులు నాకు ఇమ్మని ఫీడించి తిన్నాడు. ఈ లోపల వాళ్ళ అమ్మగారు ఇదేంటి ₹1,00,000 నెలకు వచ్చేదాన్ని ఆదాయం వచ్చేదాన్ని చెడగొట్టి భూమి ఇలాగ ఇచ్చేసావు, ఆ భూమి రాలేదు, ఆ డబ్బులు ఇవ్వలేదు అని మంచం పెట్టి కాలం చేస్తుందండి బాబు ఆ ముసలమ్మ గారు అని ఎంఆర్ ఆఫీస్కి, సబ్ కలెక్టర్ ఆఫీస్కి, కలెక్టరేట్కి తిరగ్గా ఆ పోయే ముందు జేసీ గారు అయినా సుస్వాగతం గారు 4 లోడ్లు ఇటుకు తోలమంటే 4 లోడ్లు ఇటుకు తోలేరు, నీ భూమి కేజీ చేస్తారు, 90 తీసేస్తారు. ఈ లోపల వీళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చారు. ఎంఆర్ఆర్ గారు అనే సూపరింటెండెంట్ గారు ఒకటే లేదు కానీ మొత్తం మీద ఎంత అడిగితే అంత ఇచ్చి ఫైల్ మీద సంతకం చేసేది వల్ల డబ్బులు ఇవ్వడం, అలాగే 50 ఫైళ్ళు వెనక్కి కట్టి రావడం, ముందు కట్టుకెళ్ళటం అన్నీ చేయగా మరి ఈ రోజుని కడగందానికి వచ్చేటప్పటికి పోనీ ఏమక్కర్లేదు, నా భూమి నాకు ఇచ్చేయండి అమలాపురం విశ్వేశ్వరరావుది, మీ భూమి తీసేసుకోండి, అతను డబ్బులు అతను చచ్చిపోయిన అమ్మగారు ఈయన కూడా చచ్చిపోలే కాపాడుతుంది ఈయన అని బతిమాలగా
అక్కడ నరసాపురాన్ని ఎంత సీలింగ్ ఉందో అంత సీలింగ్ నన్ను అప్పచెప్పమన్నారు. అయినా సామాను మానవుడిని అక్కడ ఎంఆర్ ఆఫీస్ ఎందుకు, సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎందుకు, కలెక్టర్ ఆఫీస్ ఎందుకు? ఒక ఊళ్ళో విలేజ్ లో ఒక ఈఆర్ఓ